కాకినాడ ఎల్బీ నగర్ లో గల న్యూ సెంచరీ స్కూల్లో రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1999 సంవత్సరం నుండి చదివి ఉత్తీర్ణులై వివిధ దేశాలలో అలాగే వివిధ హోదాల్లో ఉన్న వారందరూ వచ్చి వారి పాఠశాలతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తమ మిత్రులను శ్రేయోభిలాషులను పేరు పేరున పలకరించుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఒకనొక టైంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైన వారు కూడా ఈ కార్యక్రమంలో ఉండడం చూసి ప్రస్తుతం ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆనందానికి లోనయ్యారు. తమ పిల్లలు కూడా ఇలాగే ప్రయోజకులు అవ్వాలని, దానికి స్కూల్ యాజమాన్యంపై తమకు నమ్మకం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థి కాకినాడ నగర కార్పొరేషన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దలే పృథ్వీచరణ్, ప్రముఖ గాయకుడు కొండెపూడి యశస్వి, డాక్టర్ ఎం భావన, డాక్టర్ కార్తీక్ వంటి వారి న్యూ సెంచరీ స్కూల్లో విద్యను అభ్యసించి 25 సంవత్సరాల వేడుకలకు హాజరవ్వడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు తనయుడు గరికపాటి భరద్వాజ్ కూడా ఈ స్కూల్లోని చదివి స్కూల్లో నేర్పించిన క్రమశిక్షణ మర్చిపోకుండా తమ పిల్లలకు నేర్పించడం తాను గమనించానని, క్రమశిక్షణ నేర్పించిన స్కూలు యాజమాన్యానికి బోధించిన గురువులకు గరికపాటి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ పృథ్వీచరణ్ మాట్లాడుతూ తాను ఈ పాఠశాలలో చదువుకుని ఇంతటి వాడిని అయ్యానని, తనకు విద్య నేర్పించిన గురువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. న్యూ సెంచరీ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ ఎం మాట్లాడుతూ ఈ న్యూ సెంచరీ స్కూల్ ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ప్రారంభించడం జరిగిందని, తాను చదువుకుని ఈ స్థాయిలో ఉన్నానని, తనలాగే ప్రతి ఒక్కరు చదువుకుని మంచి ప్రయోజకులు అవి సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ ఆ రోజు ప్రారంభించడం జరిగిందని, 25 సంవత్సరాల్లో తాను ప్రారంభించిన ఈ పాఠశాలలో ఇంతమంది ప్రయోజకులై వివిధ ప్రాంతాల్లోని వివిధ వృత్తుల్లోని ఉండి ఈ రోజు ఈ కార్యక్రమంకి రావడం తను ఆప్యాయంగా పలకరిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందని, ఇంతటి అవకాశాన్ని తనకు కలిగించిన ఆ భగవంతుడికి ఎప్పటికీ కృతజ్ఞుడని, ఈ స్కూల్ ఇలాగే అందరికీ అందుబాటులో ఉంచి ఇంకా మంచి విద్యార్థులను తయారు చేయాలనేదే తన లక్ష్యమని తెలిపారు. స్కూల్ విద్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉరూతలు ఊరించాయి. ఈ కార్యక్రమానికి స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ నల్లా శ్రీదేవి, వైస్ ప్రిన్సిపల్ కొయ్య తేజస్వి, అధ్యాపకులు వి శ్యామల, ఎం ప్రశాంతి, పీటి ప్రవళిక, నైమూన్ నసీర్ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అటెండ్ అయ్యే టైంలోనే ఈ బిల్డింగ్ కట్టారు. అండ్ అప్పట్లో ఈ బిల్డింగ్కి సిటీ అంతా కూడా చాలా పెద్ద పేరు అన్నమాట. అంటే డిఫరెంట్ ఆర్కిటెక్చర్, సార్ ఆర్కిటెక్చర్, అండ్ దానికి యూజ్ చేసిన బ్రిక్స్ కూడా చాలా స్పెషల్ బ్రిక్స్ అక్కడి నుంచి తెప్పించారు సార్. సో ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు కూడా అంటే మంత్లో ఒకసారి అంటే రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ 5:30కి బయటకు వస్తాను నా జాబ్ పర్పస్ మీద. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఏరియా 14 సర్కిల్లో బస్సు ఈ ఏరియాకి వచ్చినప్పుడల్లా కూడా బిల్డింగ్స్ చూడగానే నాకు ఓల్డ్ మెమరీస్ అలా గుర్తొస్తూనే ఉంటాయి. అండ్ ఖచ్చితంగా వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ ఈ ఏరియా తిరుగుతూనే ఉంటాను. ఖచ్చితంగా ఈ స్కూల్ని నేను చూసి ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. As an end, but as a new beginning. A beginning filled with renewed commitment, innovative learning and global aspirations. The next chapter of New Century promises to be even brighter. Let us move forward together with pride.
planning, discipline, and teamwork. Every classroom, every timetable, every